small branches so as to be understood and comprehended by mankind. Vyasa is called Guru. ఒక్కొక్క గురువుగా ఉంటాడు, ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గురువుగా ఉంటాడు. Each subject has got one guru. కాలేజీలో కూడా పోతే In college, మీరు విచారణ చేసినప్పుడు if you find ఒక out, సబ్జెక్ట్ కు ఒక గురువు, you have one, ఫిజిక్స్ టీచర్ ఉంటారు, you find one guru to teach you కెమిస్ట్రీ physics. టీచర్ అంటారు, You call him మ్యాథమెటిక్స్ టీచర్ అంటారు, You call him లాంగ్వేజ్ mathematics టీచర్ teacher. అంటాడు, బొటాన్ You call him language teacher, బోటనీ mathematics టీచర్ teacher. అనగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ గా ఉంటాడు. Each subject has got its own teacher. అదే విధంగానే Likewise, కొన్ని నామములకంతా కూడాను ఒక టీచర్ గా ఉంటాడు. so for each subject there is a teacher. ఈ భౌతికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గమునకు కొన్ని ఉపదేశం చేసేటువంటి వారు ఒక ఆధ్యాత్మిక గురువు. In spiritual path, the spiritual teaching is given కానీ by ఇతనికి spiritual teacher. గురువులు అని చెప్పకూడదు. You cannot call them gurus. గురువు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of guru? రు Guru. రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానం అనేటువంటి అంధకారము నివారణ గావించేటువంటి వాడే గురువు. Guru is the one who dispels the darkness of ignorance. ఇంతే కాదు, దీనికి మరొక అర్థం కూడా ఉంటుందా? There's another connotation. గుకారో అనగా గుకారో గుణాతీత, Go beyond the attributes. రుకారో రూపరహిత, Ru, formless. గుణాతీతుడు రూపరహితుడు ఒక్క బ్రహ్మనే. The one without attributes, the one formless is కనుకనే అతన్ని Brahma. మాత్రమే గురుహు అన్నారు. So God, Brahma is Guru. కనుకనే అవతారం ఎవ్వరికి ఏ విధమైనటువంటి ఉపదేశములు చేయలేదు. Therefore, avatars did not teach or upadesha to ఎందుకంటే anybody. ఉపదేశం ఎందుకు? Why do you మనం need? స్వదేశం నందే ఉన్నాను, ఉపదేశానికి ఎందుకు పని పోవాలి? When you are in Swadesha, in your own land, why do you need నీవు upadesha, the బ్రహ్మయందే teaching? ఉంటున్నావు, You are there within నీవు yourself. ఆత్మయందే ఉంటున్నావు, You are in నీకు spirit. ఉపదేశం ఎందుకు ఇంకా? Then why do you need this ఈ teaching? సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి వారే ఉపదేశాలు ఇస్తూ వస్తుంటారు. Those that do not know this truth, they start teaching. ఏ గురువులు ఇతరులకు ఉపదేశం చేస్తున్నారో వారికి తిరిగి ఒక గురువులు ఉంటారు. A teacher who teaches others has got his own teacher in turn. కనుక ఎట్టి గురువు లేనటువంటి వారే గురువు. Therefore, the one without any guru above him is the true guru. కనుకనే భగవంతుడే. అందువల్లనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి కాలం లోపల, ఆధునిక యుగం లోపల గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని బోధిస్తున్నారు. In the modern times, it is taught that Guru is Brahma, that Guru is Vishnu, that Guru is Ishvara. కాదు కాదు, No. ఈ గురువులంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాదు. These Gurus are not Brahma, Vishnu, Maheshwaras. కనుక ఎవరి గురువు అంటే బ్రహ్మనే గురువు, విష్ణువే గురువు, శివుడే గురువు. Therefore, Brahma is Guru, Vishnu is Guru, Maheshwara అనగా is Guru. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా త్రిగుణముల యొక్క స్వరూపాలు. They represent the three attributes. బ్రహ్మ రజోగుణము, Brahma represents the rajas, emotion. సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము. The pious sattvic nature is represented by తమో గుణం Vishnu. యొక్క తత్వమే ఈశ్వరత్వము. The tamas dullness is represented by కాబట్టి Ishvara. ప్రపంచమంతా కూడా త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది. Therefore, the whole world is ప్రతి under the మానవుని influence of యందు three కూడా త్రిగుణములు attributes. ఉంటున్నాయి. They are present in every man. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ కంటితో చూచిన వారు లేరు. No one has ever seen Brahma, Vishnu, ప్రతి Maheshwara. హృదయం నందు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు. Every heart has got this trinity, Brahma, Vishnu, ఇంత Maheshwara. సులభమైన మార్గాన్ని మనం వదిలిపెట్టి We give up such an easy path. అనవసరమైన మార్గంలో మనం ప్రవేశించి We proceed along the unnecessary ఆపోహనకు path. గురి అయిపోయి అనుమానాలతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. We are carried away by all sorts of imaginations and spoil our time and waste మనకు our గురువు life. ఎవరు? నీకు నువ్వే గురువు. Who is your guru? You yourself is the మర్మ guru. మెరిగిన మనునింశంలో మనసే వారికి గురుడండి అన్నారు. When once you know the secret of life, your mind will be your teacher. అంతకంటే మనకు గురువులు వేరు. There's no other teacher beyond that, guru. ఈనాటి గురువులంతా కూడాను The gurus today, ఏదో మంత్రాలను చెప్పటము, గురు పూజలు చేయించుకోవటము, ఈ విధంగా జరుగుతుంటున్నది. ఒకరిని విమర్శ చేయటం కాదు, ఇది ఉన్న సత్యాన్ని మీకు చెప్తున్నాను. what happens today is some teaching mantra is given to the disciple and the guru is worshipped on this sacred day. It is not any criticism, it is just routine what is happening. చెవులో మంత్రము, చేతిలో డబ్బు. Mantra is whispered into the ear and hand is stretched to collect the money. ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు. It is not the sign of a guru. గురుదక్షిణ అంటే ఏమిటి? What is an offering to a guru? గురుదక్షిణ అనగా నేనే గురువు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
The true offering to a guru is to know yourself that you are a guru. కనుక మీకు మీరే గురువు, You are a guru unto నీకు yourself. నీవే బ్రహ్మ, You are Brahma. నీకు నీవే శక్తి, You are energy. సర్వము నీ యందే ఉంటుండాలి. Everything is within you. అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్సువః, Bhagavan tells us in Gayatri Mantra, Om Bhurbhuvassuvaha. భూర్ అనగా భూలోకము, Bhur, the earth. భువః సువర్లోకము, Bhuvas Suvarlokam. సువః స్వర్గలోకము, Suvaha, heaven. భూర్భువస్సువః. Bhurbhuvassuvaha. ఏమేమో లోకములంతా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము. We think there's so many words. దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము. There are no scholars today who can explain the inner meaning, clarify all doubts. That is the reason for our ignorance today. భూ అనగా భూలోకము, Bhur means this earth. భూలోకం అనగా ఏమి? మెటీరియల్ లోకము. This earth, the life on earth is just of material. కనుకనే భూర్ అనగా ఏమిటి? మెటీరియలైజేషన్. So the first level Bhur is materialization. భువః Bhuvaha. అదే మనసు యొక్క తత్వం అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది. That relates, that pertains to the mind. అది ఏ ప్రాణము. That is life. దీనినే వైబ్రేషన్ అన్నారు. This is called vibration. ప్రపంచము మెటీరియలైజేషన్, The world is materialization. ప్రాణము వైబ్రేషను, Life is vibration. ఇంకా సువహ Third one, Suvaha. అది ఏ జ్ఞానము. That is దీనిని wisdom. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. That is called Prajnana, which is Brahman. దీనిని రేడియేషన్ అన్నారు. This is called radiation. మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు మన యందే ఉంటున్నాయి. Materialization, vibration, radiation, all the three are in you. కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి. They are not present in any దీన్నే separate world. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యము అని చెప్తూ వచ్చారు. This is what is called the proximity, the identity, and the merger. కనుక మనం దేనిని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు. We don't need to worry for any matter. చేయవలసింది మంచి కార్యములు, We have to do good actions. అందరికీ ఉపకారకమైన కార్యములు చేయాలి. We have to help ఆ everybody. సమయం నందు కూడా నీవేమేం చింతించాలి? What should you feel then? నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను, I help him, I am Brahma. చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను. The receiver is Brahma. అందుకోసమే మన భారతదేశం నందు So in వీళ్ళకి Bharat, అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. while feeding the poor people, we call it, it is service to Daridra Narayana. దరిద్ర నారాయణ. Daridra Narayana. రెండు నారాయణులు ఉన్నారు. There are two Narayanas. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీ నారాయణ. One is Daridra Narayana, the second is Lakshmi Narayana. లక్ష్మీ నారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు. Lakshmi Narayana has so many servants. లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి. Lakshmi Narayana is affluent, rich enough. భోజనానికి ఏమి తక్కువ ఉండదు. There is no shortage. కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు. Daridra Narayana. అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి. We should help Daridra Narayana. అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో. By helping Daridra Narayana, you can become Lakshmi Narayana. కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. Vyasa also said the same thing, help ever, hurt never. అనగా అందరికీ నువ్వు సహాయం చేయి. Help everybody. ఈ సహాయము నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే. It is a help unto your own self. కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే. Whatever we do, it is a help to our own దీనిని self. పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి. The Veda says, whomsoever you respect and pay your obeisance. అనగా దీని It అర్థం demonstrates ఏమిటి? respect to God. What does it నమస్కారం mean? చేయించుకున్నవాడు కూడా బ్రహ్మని. Means who receives your salutations is also Brahma. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఎంత కాలం నుండి మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను సందేహముల చేతను జీవితము చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి. For long you have been treading along the wrong path, full of doubts and confusion. ఏది రైట్ ఏది రాంగ్, What is right and what's wrong? కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు. The main reason is you consider yourself as వ్యక్తి separate కాదు, individual. సమష్టి. You are not individual, but you are collective సమష్టి కాదు, form. సృష్టి. And you are cosmic form, creation. సృష్టి కాదు, పుష్టి. That is the strength. పుష్టి కాదు, పరమేష్టి. It is not mere pushti, the strength, but కాబట్టి it is పరమేష్టి parameshti, నీవే, divinity. పుష్టి నీవే, సమష్టి నీవే, సృష్టి నీవే. Therefore, you are the divinity, you are the cosmic form, and you are this శక్తి creation. అనేటువంటి వాడు, శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి. Therefore, we should gain the strength of energy.